హలో గైస్, కంటిన్యూస్గా ర్యాలీ అవుతున్న ఒక 5 స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం గైస్. సో ఈ స్టాక్స్ కొంత బాగా ర్యాలీ ఇస్తున్నాయి, మంచి బ్రేక్అవుట్స్ కూడా ఇచ్చాయన్నమాట. వాటి గురించి డిస్కస్ అనేది చేద్దాం. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి దీపక్ ఫెర్టిలైజర్స్. మనం ఏదైతే మండే రోజు వీడియోలో ఏదైతే మనకి బడ్జెట్ బిఫోర్ డే మనం ఈ పర్టికులర్ స్టాక్ గురించి కూడా డిస్కస్ చేసాం. సో దీపక్ ఫెర్టిలైజర్స్ రేంజ్లో ట్రేడ్ అవుతుంది 750 నుంచి 800. ఈ రేంజ్ బ్రేక్ అయితే ఫర్దర్గా కూడా వెళ్తుందని చెప్పుకున్నాం. సో జస్ట్ 2 days బ్యాక్ బడ్జెట్ డే రోజు కొంత ఫాల్ అయ్యి ఆఫ్టర్నూన్ చాలా బాగా రికవర్ అయింది. ఈరోజు కూడా చాలా మంచి ర్యాలీ అనేది కనిపించింది. మేజర్ ప్రీవియస్ బ్రేక్అవుట్ ఏదైతే ఉందో ప్రీవియస్ రెసిస్టెన్స్ అనేది ఈరోజు బ్రేక్ అనేది అయిందనమాట. స్ట్రాంగ్ ర్యాలీ అనేది కనిపించింది. సో రేపు అబ్జర్వ్ చేయండి. రేపు కనుక 800, 820 లేదా పాజిటివ్ ఉన్నా మనం యాడ్ చేసుకోవచ్చు. లేదా ఒకవేళ ఫాలో అవుతుంటే కనుక 800 నుంచి 820 రీజన్స్లో రివర్సల్ వస్తే కనుక అక్యూములేట్ చేసుకోండి. రేపు కనుక ఒకవేళ ఫర్దర్గా కంటిన్యూస్గా ఫాలో అయిపోతే వెయిట్ ఫర్ ద రివర్సల్ వచ్చిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకోండి. 740 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని హోల్డ్ చేయొచ్చు అనమాట. 800 నుంచి 820, 850, 900 అలాగే 920 లెవెల్స్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఇది మనకి ఫస్ట్ స్టాక్ అనమాట, దీపక్ ఫెర్టిలైజర్స్. మంచి బ్రేక్అవుట్ ఆఫ్టర్ చాలా కాలం మనకి ఈ రేంజ్ బ్రేక్ అనేది అయ్యిందనమాట. 1 more day సస్టైన్ అయితే కనుక 800 పైన మనం అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు. 850, 900, 920. ఇంకా ఫర్దర్ ర్యాలీ కనిపిస్తే కనుక 950 లెవెల్స్ దాకా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్. ఇది మనకి దీపక్ ఫెర్టిలైజర్స్ గురించి అనమాట. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి కావేరీ సీడ్స్ అనమాట. ఈ స్టాక్ కూడా లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి కొంత బడ్జెట్లో కొంత ఈ పర్టికులర్ స్టాక్స్ పాజిటివ్ ఉంది. స్టాక్ కూడా ఓవరాల్గా ట్రెండ్ పాజిటివ్ ఉందన్నమాట. కొంత వాలటిలిటీ స్టాక్, కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. రేపు అబ్జర్వ్ చేయండి. రేపు ఏమైనా ఫాలో అవుతుంటే 1000 నుంచి 1030 రీజన్స్ మధ్యలో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేదు రేపు కొంత పాజిటివ్ ఉండి 1050 పైన సస్టైన్ అయితే కనుక అక్యూములేట్ చేసుకొని 1000 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవచ్చు. 1100, 1150, 1200 లెవెల్స్ దాకా మనం టార్గెట్ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇది మన సెకండ్ స్టాక్ అనమాట, KSCL. థర్డ్ వన్ వచ్చేసరికి రెన్యూబుల్ స్టాక్. ఈ పర్టికులర్ బోరోసిల్ రెన్యూబుల్ అనమాట. ఈ స్టాక్ కూడా మంచి బ్రేక్అవుట్ కనిపించింది. లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి చాలా మంచి ర్యాలీ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 460 రూపీస్ స్టాక్ కాస్త 560, ఆల్మోస్ట్ 100 పాయింట్స్ దాకా కూడా ర్యాలీ కనిపించింది. ఈరోజు మేజర్ రెసిస్టెన్స్ కూడా ఎస్టర్డే బ్రేకే కొంత ప్రాఫిట్ బుకింగ్ అయింది. బట్ ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ చాలా బాగా పెరిగిందనమాట. ఈ పర్టికులర్ స్టాక్ మేము పర్సనల్గా ఈక్విటీ ఇంట్రాడేలో కూడా తీసుకున్నాం అనమాట. ఆల్మోస్ట్ 4% దాకా కూడా తీసుకున్నాం. ఆల్మోస్ట్ 548 లెవెల్స్ దగ్గర తీసుకున్నాం. ఆల్మోస్ట్ ఇది మనకి 570 లెవెల్స్ దాకా కూడా వెళ్ళిందనమాట. రేపు అబ్జర్వ్ చేయండి. 550 పైన ఏమైనా సస్టైన్ అయితే కనుక మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. 575 ప్రీవియస్ రెసిస్టెన్స్, 600 అలాగే 650 లెవెల్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ర్యాలీ కంటిన్యూ అయితే కనుక ఒకవేళ స్మాల్ స్టాప్ లాస్ మెయింటైన్ చేద్దాం అనుకుంటే 525 బిలో పెట్టుకోండి, లేదా 500 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని ఇవి మనకి టార్గెట్స్ కింద సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా పాజిటివ్ ట్రెండ్లో ఉంది. రేపు అబ్జర్వ్ చేయండి. 550 పైన సస్టైన్ అయితే మాత్రమే యాడ్ చేసుకోండి. ఒకవేళ హెవీ ఫాల్ ఏమైనా వస్తే కనుక వెయిట్ ఫర్ 500 to 525 ఈ రీజన్స్లో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేదు రేపు 550 పైన సస్టైన్ అయితే యాడ్ చేసుకొని 500 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. ఇది మనకి బోరోసిల్ రెన్యూబుల్స్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి VPRPL. ఈ పర్టికులర్ స్టాక్ కూడా లాస్ట్ 3 days బట్టి మంచి ర్యాలీ కనిపిస్తుంది. ఈవెన్ నెగిటివ్ మార్కెట్స్లో కూడా కొన్ని స్టాక్స్ బాగా పెరుగుతున్నాయి. అబ్జర్వ్ చేసుకొని తీసుకోగలిగితే కనుక మంచి రిటర్న్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఈరోజు మేజర్ రెసిస్టెన్స్ 210 నుంచి 215 రీజన్ ప్రీవియస్గా మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసి పడిపోయిందనమాట. ఈ రోజు ఈ రీజన్ అనేది బ్రేక్ అయింది. రేపు అబ్జర్వ్ చేయండి. 215 పైన సస్టైన్ అయితే కనుక మనం యాడ్ చేసుకోవచ్చు. 200 బిలో స్టాప్ లాస్ లేదా 195 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. 230, 250 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. ఇది మనకి ఫోర్త్ స్టాక్ అనమాట, VPRPL. అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసరికి MMTC. మనం ఆల్రెడీ 100 రూపీస్ బిలో స్టాక్స్ లాస్ట్ వీక్లో చెప్పుకున్నాం. ఏదైతే 2 స్టాక్స్ 3 స్టాక్స్ చెప్పుకున్నాం. ఆన్ మొబైల్ కొంత సైడ్ వేస్ వెళ్తుంది కానీ బట్ రిమైనింగ్ 2 స్టాక్స్ మనం చాలా మంచి రిటర్న్స్ ఇచ్చాయి. ఆల్మోస్ట్ మనకి MNTL వచ్చేసరికి ఆల్మోస్ట్ 35 to 40% రిటర్న్స్ అనేది ఇచ్చిందనమాట. ఈవెన్ TTML కూడా చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది. ఈవెన్ MMTC కూడా మంచి ర్యాలీ అనేది ఈరోజు కనిపించింది. ఆల్మోస్ట్ 85 రూపీస్ స్టాక్ కాస్త 102 లెవెల్స్ దాకా కూడా క్లోజింగ్ ఇచ్చింది. ప్రీవియస్గా ఇది 100 లెవెల్ టెస్ట్ చేసి కంటిన్యూస్గా ఫాల్ అయింది. అందువల్ల కొంత అబ్జర్వ్ చేయండి. రేపు ఏమైనా ఫర్దర్గా పడిపోతుంటే 90 నుంచి 95 రీజన్స్లో అక్యూములేట్ చేసుకోండి. లేదు రేపు 100 పైన సస్టైన్ అయితే కనుక 90 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. ప్రీవియస్ రెసిస్టెన్స్కి కొంత అబోవ్ క్లోజింగ్ ఇచ్చింది. అది కూడా షార్ట్ ర్యాలీ. 15 పాయింట్స్ దాకా ర్యాలీ ఇచ్చింది. మోర్ దెన్ 15 పాయింట్స్ ర్యాలీ ఇచ్చింది. కాబట్టి ఖచ్చితంగా కొంత ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఫాల్ అయితే కనుక ఈ రీజన్లో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేదు రేపు 100 పైన సస్టైన్ అయితే కనుక 90 బిలో స్టాప్ లాస్
మెయింటైన్ చేసుకొని సో ఈజీగా మనకు 108 నుంచి 110 అలాగే 115 120 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ షార్ప్ ర్యాలీ కాబట్టి ఖచ్చితంగా కొంత ఫాల్ అయ్యి వెళ్ళే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. అబ్జర్వ్ చేసి తీసుకోండి గైస్, 1 more డే అబ్జర్వ్ చేసి తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది మనకి ఎంఎంటీసీ 5th స్టాక్ అనమాట. సో ఇవన్నమాట 5 స్టాక్స్ కొంత పాజిటివ్ ట్రెండ్లో కనిపిస్తుంది. ఫస్ట్ వన్ దీపక్ ఫెర్టిలైజర్స్ మంచి బ్రేక్అవుట్ కనిపించింది అనమాట. సెకండ్ వన్ కావేరీ సీడ్స్ అనమాట. థర్డ్ వన్ వచ్చేసరికి బోరోసిల్ రెన్యూబుల్స్. ఫోర్త్ వన్ వచ్చేసరికి విబిఆర్పిఎల్. సో ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఎంఎంటీసీ అనమాట. ఈ 5 స్టాక్స్లో కొంత మంచి పాజిటివ్ మొమెంటం కనిపిస్తుంది. అలాగే ఎంఎన్టీఎల్ మనం చెప్పుకున్న ఎంఎన్టీఎల్ కానివ్వండి లేకపోతే టీటీఎంఎల్ స్టిల్ మనకి పాజిటివ్ ట్రెండ్. ఆల్మోస్ట్ టీటీఎంఎల్ అయితే 15 to 20% రిటర్న్స్ ఇచ్చింది. సో ఎంఎన్టీఎల్ అయితే ఆల్మోస్ట్ 35% రిటర్న్స్ అనేది ఇచ్చింది అనమాట. మీకు ఆల్రెడీ తీసుకుని ఉంటే ఎవరైనా ప్రాఫిట్స్ బుక్ చేసి ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి గైస్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు అనమాట. అలాగే మీరు కనుక ప్రీమియం వాట్సాప్లో జాయిన్ అవ్వకుంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు గైస్. సో జూలై మంత్లో మేము మంచి ప్రాఫిట్స్ అనేది తీసుకున్నాం. స్టిల్ మనకి కొంత మార్కెట్ లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి కొంత వాల్టైల్గా నడుస్తుంది కాబట్టి ఇవ్వలేదన్నమాట. బట్ ఈరోజు సో కూడా స్టాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు గైస్. సో అదనమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.